హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా గోంగూర చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గోంగూర ఇంకా చికెన్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఈ గోంగూర చికెన్ బిర్యానీ చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ దీనికోసం ఒక 1 kg చికెన్ని తీసుకొని వాటర్లో ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ముక్కలకి సాల్ట్ బాగా పట్టేలాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకొని ఒక 1/2 అవర్ పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2 or 3 hours మ్యారినేట్ చేసుకోగలిగితే పీస్ ఇంకా చాలా జ్యూసీగా ఉండి బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని ముక్కకి మసాలా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఒక 2 చిన్న కట్టల గోంగూర వేసుకొని గోంగూరని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అయ్యి మెత్తపడినప్పుడు ఈ గోంగూరని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని బిర్యానీ దినుసులను ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందాక మనం మసాలాస్ కలిపి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చికెన్ని ఫస్ట్ ఒక 5 minutes మూత పెట్టకుండా ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ పీస్కి మసాలా అనేది బాగా పట్టి మనం బిర్యానీలో చికెన్ పీస్ తింటున్నప్పుడు సప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పీసెస్ని ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి స్లిట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ పీస్ మెత్తగా కుక్ అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇలా పేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అలా ఫ్రై చేసిన గోంగూరైనా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర మొత్తం చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గోంగూర ఇలా పీసెస్ అన్నిటికీ పట్టేలాగా ఒక 5 minutes కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోంగూర కూడా ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక కొంచెమే పుదీనా వేసుకోవాలి. ఒకవేళ మనం పుదీనా ఎక్కువ వేసుకుంటే గోంగూర ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది. సో కొంచెం మాత్రమే వేసుకోవాలి మనం పుదీనా ఈ బిర్యానీలోకి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. గోంగూర వేస్తున్నాం కాబట్టి మనకి కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తూ బాగుంటుంది బిర్యానీ అనేది. ఇప్పుడు ఇలాగా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను, మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేయొచ్చు. ఈ రైస్ వేసిన తర్వాత ఒక 5 minutes అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. పైగా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి 3 glasses వాటర్ పోసుకుంటున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ అయితే 1 glassకి 1.5 వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్ రైస్తోనే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అండి. మీకు ఇష్టం లేకపోతే బాస్మతి రైసే యూజ్ చేసుకోవచ్చు. వాటర్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా వేసుకొని
మూత పెట్టుకొని ఉడికించుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, అదిరిపోయే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు ఈ బిర్యానీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.